దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనం ఎక్కడున్నామో మీకు విజువల్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది మన హైదరాబాద్లోనే ప్రముఖమైన పెద్దమ్మ తల్లి ఆలయం. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. బోనాలు ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే లాస్ట్ కొన్ని రోజుల క్రితమే బల్కంపేట ఎల్లమ్మవారి కళ్యాణం చూసాము. ఇక ఈరోజు శాకంబరి ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి ఆలయం ఈరోజు ఉదయం నుంచి కూడా కిక్కిరిసిపోయిందని చెప్పాలి. భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి శాకంబరి అవతారంలో శాకంబరి రూపంలో వివిధ కూరగాయలతో అమ్మవారికి నివేదిస్తారు. మనకు తెలుసు శాకంబరి ఉత్సవాలు అంటేనే ఈ ఉత్సవాల రోజులు అన్ని పాటు వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు. సో అమ్మవారు వివిధమైన రూపాల్లో రోజుకో రూపంతో భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. భక్తుల దీవెనలు అందుకోవటానికి ఎంతో మంది తండోపతండలుగా పెద్ద అమ్మ ఆలయానికి మాత్రం వస్తున్నారు. సో శాకంబరి ఉత్సవాలు అలాగే బోనాల హడావిడి స్టార్ట్ అయిన ఈ రోజుల్లో ఇప్పుడు సాయంత్రం ఈరోజు ఉదయం అయితే ఫుల్ బోనాలు జరిగినాయి ఇక్కడ. సో సాయంత్రం పరిస్థితి ఎట్లా ఉంది? సాయంత్రం శాకంబరి ఉత్సవాలు లోపల జరుగుతున్నాయి. మనకు తెలుసు ఆలయము గర్భగుడిలోకి కానీ ఆలయం ప్రాంతం ఆవరణలోకి కానీ మనకు కెమెరామెన్స్కి కానీ కెమెరాస్కి కానీ ఛానల్స్కి కానీ అలో ఉండదు. కానీ భక్తుల సందడి ఎట్లా ఉంది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యంగా ప్రధాన ద్వారాన్ని మనం అబ్జర్వ్ చేస్తే గనక అన్ని రకాల కూరగాయలతోటి ఆ ప్రధాన ద్వారానికి మొత్తం అలంకరించారు. ఎప్పుడు కూడా ఏ పండుగ వచ్చినా నిజానికి పెద్దమ్మ ఆలయమే కాదు ఏ ఆలయమైనా వివిధ రకాల పుష్పాలతోటి కలర్ఫుల్ పుష్పాలతోటి అలాగే విద్యుత్ దీపాలతోటి అలంకరిస్తారు. ఓన్లీ శాకంబరి ఉత్సవాల టైంలో ఇట్లాంటి బోనాల టైంలో మాత్రమే అమ్మకి బోనం అంటేనే భోజనం. బోనం అంటేనే అమ్మకి మనం భోజనం ఒక పూట మన ఇంటి ఆడపడుచు మన పుట్టింటి ఆడపడుచు మన ఇంటికి వస్తే మనం ఎట్లయితే అమ్మవారికి నివేదిస్తామో అట్లాంటి శక్తి స్వరూపినికి బోనాన్ని సమర్పిస్తాము. అట్లాగే శాకంబరి ఉత్సవాల అర్థం కూడా అదే అని చెప్పొచ్చు. ఒకసారి మనం ఇక్కడ శాకంబరి ఉత్సవాల సందర్భంగా అలాగే పెద్దమ్మ తల్లి ఆలయ ప్రధాన ద్వారాన్ని ఏ రకంగా అలంకరించారు ఒకసారి దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం ఎంత చక్కగా అంటే ఈ అలంకారంకి కూడా అంటే ఆ కూరగాయలు అట్లా ఉండడానికి కూడా అట్లా వాటిని ఫిక్స్ చేసి పెట్టడానికి కూడా ఎంతమంది కష్టపడి ఉంటారు. ఈ శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయం ఎంత గొప్ప రీతిలో అలంకరణ చేసి పెట్టారు అనేది మనం చూడొచ్చు. వంకాయలు కనిపిస్తున్నాయి, బెండకాయలు కనిపిస్తున్నాయి, అన్నీ కూడా భూమి నుంచి ప్రకృతి నుంచి వచ్చిన కూరగాయలు అన్నీ కూడా పూల మాదిరిగానే మనం పూలతో ఎట్లయితే అమ్మవారిని అలంకరిస్తామో అదే రకంగా వంకాయలు, బెండకాయలు, క్యాప్సికం, కాకరకాయలు, క్యారెట్లు, బీరకాయలు, సోరకాయలు, బోడ కాకరకాయలు అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఆ అలంకరణ చూస్తే కూడా మనకు దూరం నుంచి నిజంగా ఇవి పూల పండ్ల కాయగూరల అసలు అర్థం కానంత చక్కగా ఉంది. దగ్గరికి వెళ్తే తప్ప అది ఏ కూరగాయో మనకు అర్థం కాదు, అంత చక్కగా అలంకరించారు. అలాగే మనం గోపురాన్ని కూడొచ్చు. ఆ గోపురం పైకి వెళ్తున్నప్పుడు అమ్మవారు ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయంలో గర్భగుడిలో అమ్మవారు సింహవాహినిగా ఉంటుంది. సో సింహం మీదనే ఉన్న అమ్మవారిని మనం చూడొచ్చు. సో అమ్మవారి ఆయుధాలని మనం గమనించవచ్చు, అమ్మవారి వాహనాన్ని గమనించవచ్చు. అమ్మవారి ప్రధాన గోపురం ఆలయానికి సంబంధించిన ప్రధాన గోపురం ఎంత దేదీప్యమానంగా ఉంది. కాసేపు అయితే నిజానికి ఇక్కడ కొంచెం చీకటి అయిన తర్వాత లైట్స్ వస్తాయి. విద్యుత్ దీపాల్లో ఇది ఎంత వెలిగిపోతుందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా గర్భగుడి ప్రాంతాన్ని ఎట్లా అలంకరించారు కూడా మనం ఒక్కసారి ఇక్కడ నుంచే ఒక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలతోటి అమ్మవారిని అలంకరిస్తారు, అది మనకు తెలుసు. సో పెద్ద పండ్లు కూరగాయలు అయితే తప్ప మనకి ఇక్కడ నుంచి విజువల్స్ కనిపించదు. కానీ లోపల ఏ లెవెల్లో అలంకరణలు జరిగినాయి అనేది మాత్రం మనం కొంచెం కెమెరామెన్ జూమ్ చేస్తే మనం చూడొచ్చు. పూలతో ఎంత గ్రాండ్గా అలంకారం జరిగిందనేది, ఎన్ని పూలు ఉన్నాయి అనేది. అసలు పూలతో ఏకంగా ఒక పెద్ద మాల్ చుట్టూ పైన గర్భగుడికి ఉన్న ఫ్లోర్ చుట్టూ పూలను వేలాడదీసిండ్రు. మంచి బంతులు, చామంతులు, ఎంతో నందివర్ధనాలు అన్నిటిని వేలాడదీసిండ్రు. ఎంతో ఘనంగా ఏర్పాట్లు అయితే చేసిండ్రు. ఈ నవరాత్రి ఉత్సవాలు అంటే ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు మనకు తెలుసు 9 రోజుల పాటు జరుగుతాయి. ఆ ఉత్సవాల పరంగా ప్రతి ఆలయం కూడా హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అయితే అమ్మవారి టెంపుల్స్ అన్నీ కూడా ఘనంగా అలంకరించబడి ఉంటాయి. సో అందులో భాగంగానే మనం ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయంలో కూడా ఏ విధంగా అలంకరణ జరిగింది అనేది చూడొచ్చు. ఇక మనతో పాటు భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ.
అమ్మో విజయవాడ నుంచి వచ్చారు. మీ దగ్గర కనకదుర్గ అమ్మవారు చాలా ఫేమస్ కదా, దర్శించుకున్నారా అమ్మాయి? ఎట్లా అనిపించింది? బాగుందా? మీకు మీ జీవితంలో ఎన్నో అమ్మవారి ఆలయాలు దర్శించుకుని ఉంటారు. మన పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే మీకేం మంచిగా అనిపించింది అంటే ఏం చెప్తారు? ఈ డెకరేషన్ చూసి మేడం కూరగాయలతో చాలా బాగుందా? ఓకే. దర్శనానికి ఎంతసేపు పట్టిందమ్మా? ఎంతసేపు పట్టలేదు మేడం, తొందరనే పట్టిందా? ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బీరంగూడ, మైరీనగర్. వస్తూ ఉంటారా? దగ్గరే కాబట్టి పెద్దమ్మ తల్లి. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము. ఈ రోజే రీల్ చూసి ఈ రోజే వచ్చాము. చాలా బాగా అనిపించింది. 2 సార్లు దర్శనం చేసుకున్నామండి. 2 సార్లు దర్శనం చేసుకునేంత సులువు ఉందా? చాలా బాగా మంచిగా అయింది దర్శనం. 2 సార్లు చేసినా ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ రాకుండా లేట్ అయిపోతుందని వెళ్తున్నాం కానీ ఇంకా మళ్ళీ ఇందులోనే ఉండాలనిపిస్తుంది. మాకు అంతా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. వెజిటేబుల్స్, డెకరేషన్స్ బాగా నచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బీరంగూడ నుంచి వచ్చాము. ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. మనం రెగ్యులర్ గా దర్శించుకుంటాం కదా పెద్దమ్మ తల్లి ఆలయాన్ని. ఈ రోజు స్పెషల్ అంటే ఈ గుడికి సంబంధించి ఏమేమి చెప్తారు? చాలా బాగుందండి. డెకరేషన్ కానీ, ఆ పూలతో అలంకారం కానీ, కూరగాయలతో కానీ చాలా బాగుంది. చాలా స్పెషల్ గా అనిపించింది ఈ రోజు. పెద్దమ్మ తల్లి ఆలయం గురించి అంటే మీకు ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారు ఇక్కడికి? మేము అమ్మవారి గురించి చెప్పమంటే ఇప్పటికే 2 సార్లు అయింది రావడం. ఎట్లా అనిపిస్తుంది? ఎన్నో చాలా ఆలయాలు బాగుంది. తిరుగుతుంటారు 2 కదా. టైమ్స్ చేసుకున్నాం దర్శనం. చాలా దర్శనం బాగుంది. మీకు కూడా తొందరనే జరిగిందా? తొందరనే 10 minutes నిజానికి ఉదయం బోనాలు కాబట్టి నిజానికి అప్పుడు చాలా కిక్కిడ్స్కిపోయిన సందర్భమే. ఈజీగా అయితే దర్శనాలు అయ్యుండవు. కొంచెం క్యూ లైన్లు పాటించాల్సి వస్తుంది. ప్లస్ అందులో నెట్టుకోకుండా బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. బోనాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి అమ్మవారికి నివేదించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే చాలా సులువుగా ఈజీగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక్కొక్కరు 2 సార్లు దర్శనం చేసుకునేంత సులువుగా వెళ్ళి వస్తున్న సంగతి అయితే చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాదే, కానీ కాయిన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నిజంగా కాయిన్స్ ఎంత అద్భుతం అంటే, కాయిన్ పెట్టిన 6 నెలల్లో మా బాబు మ్యారేజ్ కుదరాలి అనుకున్నాను. నిజంగా కుదిరింది. అసలు అది ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆ టైంలో అబ్బాయిలకి మ్యారేజ్ కుదరడమే చాలా కష్టం. అలాంటి టైంలో నేను ఇలా కాయిన్ పెట్టి వెళ్ళాను, సంబంధం కుదిరింది. లాస్ట్ టైం పెట్టారా కాయిన్? లాస్ట్ టైం పెట్టాను. పెళ్లి కోసమే పెట్టాను. ఇలా పెట్టగానే అలా నిలబడింది. నిజంగా కుదిరింది. అసలు అంటే అబ్బాయిలకి మ్యారేజెస్ అప్పుడు కుదరట్లేదు అసలు ఆ టైంలో. 2 years బ్యాక్, 1 year. నిజంగా నిజంగానే. అయితే ఈ టెంపుల్లో ఎక్కడైతే ధ్వజస్తంభం ఉందో మనకు ఇక్కడ నుంచి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ధ్వజస్తంభం దగ్గరే కింద కొంచెం సువిశాలంగా రౌండ్గా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఆ ధ్వజస్తంభం ప్లేట్ లాగా అనమాట. ఆ ప్లేట్ మీద ఎవరైతే భక్తులు తమ కోరికల్ని ఒక కాయిన్ రూపంలో 1 రూపీ కాయిన్, 2 rupees కాయిన్ లాగా ఆ కాయిన్ తీసుకొని ఆ ప్లేట్ మీద కింద నించోబెడతారు కూర్చొని. అది నిలబడితే గనక మనం ఏదైనా మనసులో కోరుకొని ఆ కాయిన్ని నిలబెడితే అది అట్లాగే నిలిచి ఉంటే పడిపోకుండా ఆ కోరిక నెరవేరుతుందని అర్థము. ఆ కోరికను మొక్కుకొని వెళ్తారు. సో ఇందాక మన భక్తురాలు చెప్పినట్లు తన కొడుకుకి పెళ్లి త్వరగా కుదరాలని ఆ కాయిన్ పెట్టి వెళ్ళింది. కాయిన్ నిలబడింది. అనుకున్నట్లుగానే జస్ట్ ఒక 2 నెలల లోపు తనకి సంబంధం కుదిరి మళ్ళీ అమ్మవారిని ఈ ఉత్సవాల టైంలో ఇంత మంచి రోజు అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవాలని వచ్చినట్లు చెప్తున్నారు. మనం ఒకసారి చుట్టూ సరౌండింగ్స్ చూస్తే కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయంతో పోల్చితే బోనాలు తెచ్చే భక్తులు తక్కువైనప్పటికీ సాధారణ భక్తులు, నిజానికి పెద్దమ్మ తల్లి ఆలయం ఎప్పుడు కిక్కిరిసిపోయే ఉంటుంది, ఎప్పుడు భక్తులతో నిండిపోయే ఉంటుంది. ఆదివారాలు, మంగళవారాలు అయితే ఇక్కడ తండోపతండాలుగా వస్తారు భక్తులు. కానీ ఇప్పుడు ఈ శాకంబరి ఉత్సవాల సందర్భంగా రోజుకో అలంకారంలో ఉన్న అమ్మవారిని దగ్గర నుంచి చూసి మనసు నిండేలాగా చూసి మంచిగా అమ్మవారి రూపాన్ని చూసి తనకు చేసిన అలంకారాన్ని చూసి వెళ్ళాలని కోరుకొని వస్తున్న భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా అటువైపు కొంతమంది భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత సేద తీరుతారు. ఇప్పుడు ఆ భక్తుల దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళి అక్కడి భక్తులతో కూడా మాట్లాడిద్దాం. పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఆలయం అమ్మవారిని దర్శించుకోవటానికి ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్ళటానికి ముందే ఈ ఆలయం ఆవరణలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే స్థలం ఉంటుంది. అది ఏంటి అంటే ఈ త్రిశూలం ధరించిన చెయ్యి, ఆ చెయ్యికి ఉన్న కంకణం. అంటే ఈ అమ్మవారి కంకణాలుగా మనకు రెడ్ కలర్ దారమే అమ్ముతారు. కొన్ని ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తే బ్లాక్ దారం ఎట్లయితే అమ్ముతారో అట్లనే పెద్దమ్మ తల్లి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం అంటేనే ఆ రెడ్ కలర్ దారాన్ని కట్టుకుంటారు. నిజమైన అమ్మవారిని కొలిచే భక్తులు, అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా పెట్టుకున్న భక్తులందరికీ కూడా చేతులకు దాదాపుగా ఆ రెడ్ కలర్ కంకణం అనేది మొత్తం థ్రెడ్ చుట్టి ఉంటుంది. దానికి నిదర్శనంగా ఆ భక్తులకి ఒక ఎగ్జాంపుల్ మాదిరి ఇక్కడ
ఇది ఏర్పాటు చేశారు. ఆ చెయ్యికి ఆ రెడ్ కలర్ కంకణం, అలాగే ఆ చేతి మీద త్రిశూలం. ఇదైతే నిజంగా ఈ స్పాట్ అనేది ఒక మంచి పిక్స్ దిగే స్పాట్గా మారిపోయింది. భక్తులందరూ కూడా అమ్మవారి గోపురం పడడానికి, ఎందుకంటే లోపల ఫోన్స్ అలా ఉండదు ఏ గర్భగుడిలోకి అయినా. ఇక్కడ అమ్మవారి గాలి గోపురం ముందు ఎంతమంది అయితే పిక్స్ దిగుతారో, ఈ త్రిశూలం ఈ కంకణాలు ఉన్న ఈ చెయ్యి స్టాచ్యూ ముందు కూడా అంతమంది భక్తులు ఫొటోస్ దిగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇది చేతికి కంకణం కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, కడియాలు కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే అమ్మవారి భక్తులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కాసేపు అంటే ఆ అమ్మవారి శక్తిని గుర్తు చేసుకుంటారు, అమ్మవారి శక్తిని ఈ ప్లేస్లో ఫీల్ అవుతారని చెప్పొచ్చు. చాలామంది కూడా హిందూ సంప్రదాయం ప్రకారం చేతికి కంకణం మస్ట్గా కట్టుకుంటారు. సో అందులో భాగంగా పెద్దమ్మ తల్లి ఆలయం, పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆశీర్వాదం లాగా చూడాలంటే మాత్రం ఆ రెడ్ కలర్ కంకణమే, రెడ్ కలర్ థ్రెడ్డే. సో దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక స్టాచ్యూ కేవలం దానికే ఏర్పాటు చేయబడి ఉండటం, అది ఈ ఆవరణం మొత్తంలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండటం అయితే నిజంగా భక్తులకి చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. మనం అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వస్తున్న ద్వారాన్ని చూస్తున్నాం. భక్తులు ఏ లెవెల్లో అంటే ఎంతమంది ఈ సాయంకాలం పూట కూడా ఉదయం బోనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాలతో కనిపిస్తున్నారు భక్తులు. ఇప్పుడు కేవలం శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు చివరి రోజు కాబట్టి అమ్మవారిని శాకంబరిగా, ఏదైతే కూరగాయలు ఆకుకూరలతో అలంకరించిన అమ్మవారి ఆలయాన్ని చూడాలనుకున్న భక్తులందరూ కూడా ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో వచ్చి దర్శనాలు చేసుకున్న భక్తులు ఏదైతే ద్వారం, వెలుపలికి వెళ్ళే ద్వారం ఉంటుందో, ప్రధాన ద్వారము మనం గర్భగుడిలోకి ప్రవేశించడానికి ముందు ఉన్న ద్వారము, అలాగే బయటికి వచ్చే ద్వారాన్ని మనం చూస్తున్నాం. సో భక్తులు అయితే నిండుగానే కనిపిస్తున్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ మన కెమెరామెన్ ప్యాన్ చేస్తే కూడా మనం చూడొచ్చు, చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. పెద్దమ్మ తల్లి ఆలయం చుట్టుపక్కల కూడా చాలా విశాలంగా ఉంటుంది. టెంపుల్ కూడా ఎక్కడికక్కడ కూర్చోటానికి, సేద తీరటానికి బెంచ్లు అట్లా ఇట్లా కూర్చోడానికి ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఎక్కడికక్కడ కూర్చొని కాసేపు దైవ సన్నిధానంలో గడిపి వెళ్ళాలనుకునే భక్తులు వయసు తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ ఉండి, ఇక్కడే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రసాదం కౌంటర్స్లో ప్రసాదం తీసుకుని కాసేపు కూర్చొని ఇక్కడే తిని గడిపి అమ్మవారి నామస్మరణ చేసుకుని మంచిగా, అంటే మంచి రోజులు ఈ ఉత్సవాలు, ఈ నవరాత్రులు కూడా ఈ మంచి రోజుల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసన్న మాకు దక్కింది, అమ్మవారి మమ్మల్ని ఆశీర్వదించింది అనే అర్థంతో, అనే మనస్తృప్తితో అయితే భక్తులు వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఈరోజు ఫుల్ ఎండిపోయింది. ఈరోజు చివరి రోజు శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఇలా, అంటే ఏదైతే కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని చూడాలంటే ఇది చివరి రోజు కాబట్టి ఇప్పటివరకు కూడా ఆ డెకరేషన్ అలాగే ఉంచారు. ఉదయం నుంచి నిన్న ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ చేసి ఉంటారు అలంకరణ కూడా. సో ఇప్పటి వరకు ఉంచారు అమ్మవారిని. అలాగే ఆ లోపల డెకరేషన్ చేసిన దాని తీరును మొత్తం కూడా భక్తులు తనివి తీరా చూసి వెళ్తున్న పరిస్థితి. హైదరాబాద్ నుంచే కాకుండా మనం ఇందాక చూసినట్టు పక్క రాష్ట్రం నుంచి కూడా ఈ రోజుల్లోనే పెద్దమ్మ తల్లిని దర్శించుకోవాలి తప్పకుండా అనే భావంతో అయితే భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఎట్లా అనిపించింది పెద్దమ్మ తల్లి ఆలయం మీకు? చాలా బాగా అనిపించింది. కాయగూరలతో బాగా అలంకరణ చేశారు కాబట్టి చూడటానికి వచ్చా. శుక్రవారం మంచి దర్శనం అయింది మాకు. విజయవాడలో కూడా చాలా ఫేమస్ విజయవాడ ఫేమస్ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం స్పెషల్ అనిపించింది పెద్దమ్మ తల్లి ఆలయం? ఇలా కూరగాయలతో అన్నిటితో అలంకరణ చేశారు కదా, అది చూడటం కోసమే వచ్చాం. అమ్మ, మీరు కూడా ఎంతో మంది అమ్మవారి ఆలయాలు దర్శించుకుని ఉంటారు. ఈ ఆలయం స్పెషాలిటీ అంటే ఏం కనిపించింది? ఏది మంచి అనిపిస్తుంది ఇక్కడ? మనం ఏమనుకుంటే అని జరుగుతుంది అని అంటారు. నమ్మకం సో ఈ రోజు శాకంబరిగా అమ్మవారిని చూశారు. ఆ కూరగాయలు, అది మనకు ఎక్కువగా కూరగాయలతో అలంకరణ అంతా చాలా బాగా చేశారు. చాలా బాగా అన్ని రకాలు ఉన్నాయి. బాగా ఆకుకూరలు కూడా ఉన్నాయి. అన్ని ఇంక ఏ టు జెడ్ ఏది కావాలంటే అన్ని ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. కాయగూరలు, ఫ్రూట్స్ అన్ని మొత్తం అన్ని రకాలుగాను చాలా బాగా చేశారు. కాకరకాయలు, పొట్లకాయలు, ములంకాయలు, బీట్రూట్, తర్వాత మన క్యారెట్, క్యాప్సికమ్, తర్వాత దొండకాయలు అన్నిటిలో బాగా చేశారు. మీ మెమరీ పవర్ చాలా బాగుంది. చూసినట్టు అన్ని కరెక్ట్ గా వాళ్ళు వేస్తున్నారు. మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ కదా. అక్కడ అమ్మవారి టెంపుల్, ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఏది మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మీకు? ఇక్కడ బాగా అనిపిస్తుంది. సింహవాహిని అక్కడ కూడా బాగుంటుంది. అక్కడనే ఈ రోజు శాకంబరి అమ్మవారి కూరగాయలతో అలంకరించారు. ఎట్లా అనిపించింది? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చాలా సార్లు కూరగాయలతో అలంకరణ చూసారా? ఇవాళనే ఫస్ట్ టైం వస్తాం కానీ
ఆ ఉన్న రోజు రాము, ఈ రోజే రావాలని ఎందుకు అనుకున్నారమ్మా? ఏమో రావాలనిపించింది. ఈ అమ్మవారు చాలా శక్తి శక్తి, స్వరూపిణి అంటారు. అవును. అది ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అయినారా? ఆ. అనిపిస్తుంది అట్లా. అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మోతీనగర్ నుంచి వచ్చాం మేడం. ఓకే. ఈ రోజే దర్శించుకోవాలని ఎందుకు అనిపించింది? అలా ఏం లేదు, మేము ఎప్పుడు వస్తూనే ఉంటామండి, రెగ్యులర్గా వస్తూనే సో ఉంటాం. రెగ్యులర్ డేస్ కి ఈ రోజుకి డిఫరెన్స్ ఏముంది? ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు అండి, ఇది 3వ రోజు అని విన్నాము. సో అమ్మవారికి మేము ఎప్పుడు నమ్ముకొని వస్తున్నాము, మాకు అంతా మంచిగా జరుగుతుంది. సో అందువల్ల మేము కూర్చో రావడం జరిగింది. హైదరాబాద్ లో చాలా మంది శక్తి స్వరూపిణులు ఉన్నారు. అవును మేడం. పెద్దమ్మ తల్లి ఆలయం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సో నాకు ఇప్పుడు బాగా నమ్ముకొని వస్తున్నాను మేడం. సో మాకు నమ్మకం మీద వచ్చినాం అంతే నేను. అమ్మవారిని నమ్ముతారు అవును కాబట్టి. మేడం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ కాచిగూడ నుంచి. కాచిగూడ నుంచి వచ్చారు. ఎట్లుంది ఈ రోజు అమ్మవారు? చాలా బాగుంది. ఈ రోజే రావాలని ఎందుకు వచ్చినాం. అనుకున్నారు అందరూ? ఇవాళ ఫ్యామిలీ పరంగా శుక్రవారం. వచ్చారా? ఆ. అమ్మ ఏం బాగుంది ఈ రోజు టెంపుల్ లో? చాలా బాగుందమ్మా ఇవాళ. చాలా బాగుంది. ఏం స్పెషల్ కనిపించింది శాకంబరి అమ్మవారు? అమ్మవారు ఎప్పుడు స్పెషలే, ఈవేళ ఇంకా స్పెషల్. ఎప్పుడు బాగుంటారు, ఈవేళ ఇంకా బాగున్నారు. ఇంక ఈ నెల రోజులు వెజిటేబుల్స్ తో అన్ని అలంకరించారు. బాగా గమనించావా? చెప్పు ఏమేం ఫ్రూట్స్ పెట్టారు? బ్రింజాల్, పొటాటో, క్యారెట్, లేడీస్ ఫింగర్ ఇవన్నీ పెట్టారు అక్కడ. పర్వాలేదు, నాలుగైదు. లేదంటూ లేదు, అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఎట్లా ఉంది ఈ రోజు అలంకరణ అమ్మవారి గుడి? చాలా బాగుంది. బాగుంది. ఏం మంచిగా అనిపించింది? శాకంబరి అవతారంలో అమ్మవారు బాగుంది అనిపించింది. గుడంతా అలంకరించారు కదా మంచిగా కూరగాయలతోటి. ఈ రోజే దర్శించుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రుల్లో లాస్ట్ రోజు ఒకటి, దాని తర్వాత ఫ్రైడే. అమ్మ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. మంచిగా అలంకరణ కూడా బాగా చేశారు. మళ్ళీ ముందర కూరగాయలతోని చాలా బాగా డీసెంట్గా ఉంది, చాలా చూడడానికి. ఎప్పుడు అంటే ఎప్పుడైనా చూసారా ఇంతకుముందు చూసాం. శాకంబరిగా కూరగాయలతో అలంకారం? అట్లా చూడలేదు. ఊరికి వస్తాం మేము ఇద్దరం, మా సారు నేను ఇద్దరం వస్తాం. ఈ గుడికి సంబంధించి స్పెషల్ అంటే ఏం చెప్తారు? రెగ్యులర్ గా పెద్దమ్మ తల్లి ఆలయం అంటే పోవాలి అని ఎందుకు అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది, ఆహ్లాదకరం. మహిమ, ఆ తల్లి మహిమ బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా ఏంటంటే మనం అనుకునే ఏదైనా కూడా మంచి జరుగుతుంది అని నమ్మకం. చాలా బాగుందండి, చాలా బాగా అలంకరణ చాలా బాగా చేశారు. తర్వాత మెయింటెనెన్స్ బాగుంది, చాలా బాగా చేశారండి. మాకెందుకో ఇక్కడికి చాలా రావాలనిపిస్తుంది అంతే. అది ఇక తల్లి దయ, అమ్మవారు రప్పించుకుంటున్నారు. మీరు కరెక్ట్ అన్నారండి మీరు. అమ్మవారు దయలేనిది అయితే రాలేము, కానీ మనం మీకు కూడా చాలా థ్యాంక్స్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏ టెంపుల్కి వచ్చావు? పెద్దమ్మ టెంపుల్. పెద్దమ్మ తల్లి టెంపులేనా? లోపల ఏ అమ్మవారు ఉంది? ఏ దేవుడు ఉన్నారు లోపల? అమ్మవారి. అమ్మవారే ఉందా? ఎట్లుంది అమ్మవారు? ఇంకేమేమి కనిపించినాయి లోపల నీకు ఇవాళ? ఫ్రూట్స్. ఫ్రూట్స్ కనిపించినాయా? తీసుకున్నావు ఒక ఫ్రూట్? నీకు ఏ దేవుడు ఇష్టం చెప్పు? ఏ దేవుడు ఇష్టం? అమ్మవారి. అమ్మవారే ఇష్టమా? రెగ్యులర్ గా వచ్చే రోజులకి ప్లస్ ఈ రోజు ఏం స్పెషల్ కనిపించింది టెంపుల్ లో? కూరగాయలు కనిపించినాయి ఎక్కువగా. ఈ రోజు ఎంతమంది మీరు చేసుకునేటప్పుడు, దర్శనం చేసుకునేటప్పుడు భక్తులు చాలా ఉన్నారనిపించిందా? రెగ్యులర్ గా మీరు వస్తుంటారు కదా, తక్కువే ఉన్నారనిపించింది? లేదు, ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువనే ఉన్నారా? ఓకే. బోనాలు కూడా చేస్తూ ఉంటారా మీరు? ఎప్పుడు చేయలేదు, మామూలుగా అయితే వచ్చి మామూలు దర్శనమే. ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. మేము కచోడకి వెళ్ళి వచ్చినాము, మధ్యలో వస్తూ ఉంటాము, నవరాత్రులు వస్తుంటాము. రద్దీ బాగానే ఉంది. నవరాత్రులు ఇంకా చాలా రద్దీ ఉంటుందండి, మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసుకు. అలా ఇప్పుడు శాకంబరి అమ్మవారిగా ఈ రోజు అవును దర్శనం చేసుకున్నారు. అవును. సో రెగ్యులర్ గా కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు? చేసాం, మధ్య నేను మా బాబు. ఓకే. అంటే ఈ అమ్మవారి గుడికి వస్తే ఏది చాలా మంచిగా అనిపిస్తుంది మీకు? మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అందుకని అక్కడ నుంచి రెగ్యులర్ గా కాచిగూడకి వెళ్ళి వస్తాం మేము. ఓకే. వస్తాం, మధ్యలో వస్తాం. ఇంకా ఏ టెంపుల్స్ మీకు ఎక్కువగా ఇష్టం? జాంబాగ్లో లక్ష్మీదేవి గుడి ఉంది, అక్కడ కూడా వెళ్తాం మేము. బాగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అష్టలక్ష్మి టెంపుల్ ఉంది, వారాయి మాత టెంపుల్ ఉంది, నిమిషంకే మాత టెంపుల్. ఎక్కడికి వెళ్తారు వారాహి అమ్మవారి కోసం? వారాయి మాత అక్కడ కొత్తపేట. కొత్తపేటలో ఇక లాస్ట్ నవరాత్రులు అక్కడ. అక్కడ అమ్మ మీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది నాకు. ఇట్లా చూడాల అలంకరణలు అన్ని ఉంది. మా ఫ్రెండ్ తను అనుకోకుండా తను ఈరోజు వెళ్తున్నా అని చెప్పింది. చాలా బాగా అనిపించింది. చాలాసేపు వాళ్ళు పంపించేస్తున్నా మేము ఆగి మరీ చూసినాం. మొత్తం అబ్జర్వ్ చేసినా చాలా ఏది మంచిగా కొత్తగా అనిపించింది లోపల? అంటే మొత్తం డెకరేషన్ అంతా బాగుంది, అన్ని వెజిటేబుల్స్ మంచిగా అలంకరించిండ్రు. అమ్మవారిని చూసినా కొద్దీ చూడాలనిపించింది. హాయ్ హాయ్ చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సికింద్రాబాద్ అండి, మల్కాజ్గిరి. రెగ్యులర్ వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తుంటాం. ఈ రోజే రావాలని ఎందుకు అనుకున్నారు? ఇవాళ యాక్చువల్ ప్లాన్ చేసుకోలేదు, బట్ అనుకోకుండా వచ్చాము. ఓకే. ఎట్లుంది లోపల దర్శనం? బాగుందండి, చాలా బాగుంది. ఈజీగానే అయిందా దర్శనం? ఈజీగా అయిపోయింది. ఎంత టైం పట్టింది?
10 minutes, 10 10-15 minutes. మొత్తంగా అయితే చాలా త్వరగా దర్శనాలు అయితే జరుగుతున్నాయి. ఎక్కువ టైం పట్టట్లేదు. ఈవినింగ్ టైం కాబట్టి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బోనాలు సమర్పించే భక్తులందరూ కూడా ఉదయాన్నే వచ్చారు. సో ఆ టైంలో అయితే నిజానికి చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది. బోనాలతో చాలా టైం పట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం 10 నిమిషాల లోపే అమ్మవారి దర్శనం మాకు అయిపోతుంది క్యూ లైన్ ద్వారా వెళ్తే అని అంటున్నారు. సో చాలా మంది కనిపిస్తున్నప్పటికీ కూడా దర్శనాలు మాత్రం త్వరగానే అవుతున్న పరిస్థితి. ఎట్లా అనిపించింది ఈరోజు టెంపుల్? నాకు ఇవాళ గుడికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. పెద్దమ్మ తల్లి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను తెనాలి నుంచి వచ్చాను. తెనాలి నుంచా? అవును, హైదరాబాద్లో ఇప్పుడు ఉంటున్నాను కాబట్టి నేను ఈ టెంపుల్ చూడటానికి ఈ శాకంబరి అవతారం నాకు నచ్చింది కాబట్టి ఈరోజు వచ్చాను. 2 రోజుల్లో బోనాలు అనేది జరుగుతున్నవి. సో భక్తులు ఎలా ఉంటారు, రద్దీగా ఉంటారా లేదా అని తెలుసుకోవాలి కదా. సో ఇవాళ ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఏది బాగా అనిపించింది టెంపుల్ లో? డెకరేషన్, శాకంబరి అవతారం అదంతా చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంది. అందరినీ జనాన్ని చూస్తూ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తెనాలి. తెనాలి. సో తెనాలిలో కూడా మీరు ఎన్నో టెంపుల్స్ ఇంతకుముందు చూస్తూ ఉంటారు కదా. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి ఆలయం అనగానే ఇప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్ పెద్దమ్మ తల్లి ఆలయం హైదరాబాద్ అనగానే నాకు పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. నాకు చాలా ఇష్టం కూడా. అందుకే ఈ రోజు చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. మంచిగా అనిపించింది. మళ్ళీ వస్తారా? వస్తాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఎట్లా అనిపించింది ఆలయం? బాగుంది. మీ శ్రీకాకుళంలో ఏంటిది ఫేమస్ అమ్మవారు అంటే? ఫేమస్ బాగానే ఉంటది. మాకు దుర్గమ్మ తల్లి, అమ్మవారు అన్ని. ఈ అమ్మవారు ఎట్లుంది? ఈ అమ్మవారు బాగుంది. ఎందుకు ఈ రోజు వద్దాం అనుకున్నారు? చూడడానికి బాగుందని వచ్చాం. ఏ మంచిగా అనిపించింది? మంచిగా ఉంది, అన్ని బాగున్నాయి. మీ కట్టుబొట్టు చూడగానే మీరు శ్రీకాకుళం అని గుర్తుపట్టింది తెలుసా నేను? స్పెషల్ కట్టుబొట్టు. ఏంటి ట్రిప్ కి వచ్చారా హైదరాబాద్ కి? మా అబ్బాయి ఉన్నారు, వచ్చాం. ఓకే. ఇంకా ఏమేమి టెంపుల్స్ చూసినారు? ఇంకా లేదు, ఇదే ఫస్ట్ సార్ చూసాం. ఓకే. ఎట్లా ఉంది లోపల? బాగా ఉంది. ఎంత టైం పట్టింది దర్శనం? ఒక అరగంట సేపు. అరగంట పట్టిందా? మంచిగా అయిందా దర్శనం? మంచిగా అయింది. పర్లేదు, బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? మియాపూర్. మియాపూర్. ఏం బాగుంది? టెంపుల్ బాగుందా? చాలా బాగుంది. అమ్మవారి పేరేంటి? పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి. ఎట్లా అనిపించింది? చాలా అమ్మవారి పెద్దమ్మ తల్లి కదా. ఏమన్నా శ్లోకం గానీ పాట గానీ వచ్చా అమ్మవారిది? అమ్మవారిది అంటే వచ్చు. పాడు. అంటే మరి అంత డీప్గా కాదు. అన్ని అమ్మవారి గురించి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధాద్యాం భిక్షాం దేహి జ పార్వతి మాతా జ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తస్య స్వదేశో భువనత్రయం. చాలా బాగా పాడావు. కొంచెమేం పాడలేదు, మంచిగా పాడావు. మరి అర్థం తెలుసా? అంటే నాకు ట్యూషన్లో చెప్తారు, అంతగా డీప్గా తెలియదు. మరి అర్థం కూడా తెలుసుకోవాలి ఇక్కడ నుంచి, సరేనా? నువ్వు అమ్మవారికి మొక్కుతున్నావు, అందులో మంచిగా డీటెయిల్గా ఉంది. అమ్మవారిని రూపు రేఖల్ని అమ్మవారి గూర్చి మంచిగా వివరించి ఉంది. ఏమని వివరించి ఉంది తెలుసుకోవాలి కదా. ఇక్కడ నుంచి అడుగు ట్యూషన్ టీచర్ని. నువ్వేం పాడుతావు? చెప్పు శ్లోక, చెప్పు. సేవన్ శ్లోక ప్లీజ్. పోనీ ఈ అమ్మవారి టెంపుల్ అమ్మవారిని చూసినావా? ఏం దేవుడు ఉన్నారు లోపల? అమ్మవారి దేవుడు. ఏ అమ్మవారు? పెద్దమ్మ అమ్మవారా? అమ్మవారు బాగుందా? మరి ఎట్లా ఉంది చెప్పు అమ్మవారు? చాలా బాగుంది. దేని మీద కూర్చుంది అమ్మవారు? సింహం పైన. గమనించిండి అయితే. ఎక్కడి నుంచి వచ్చారండి? హాయ్, మేము మియాపూర్ నుంచి వచ్చాం. రెగ్యులర్ వస్తుంటారా? విజిటెడ్లీ సో మెనీ టైమ్స్. స్పెషల్ అనిపించింది మీకు టెంపుల్? యాక్చువల్లీ శాకంబరి అమ్మవారు అలంకరణ ఏదైతే ఉందో దట్ ఈస్ ద స్పెషల్ వన్. అంటే ఈరోజు స్పెషల్ అంటే నేను వేటూ న్యూస్లో చూసాను. యాక్చువల్లీ ఈరోజు రావాలని అనుకోలేదు, సడన్గా విజిట్ చేసాం. ఏంటంటే బోనాలు ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, ఇది 4th బోనం అమ్మవారికి ఈరోజు సమర్పించారనేసి నేను న్యూస్లో చూసా. లేదండి, ఎస్, దర్శనానికి. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏపీ. ఎస్, బట్ హియర్ ఓన్లీ స్టేయింగ్ 2010 ఆన్వర్డ్స్. ఎన్నిసార్లు వచ్చారు ఇంతకు ముందు? సో మెనీ టైమ్స్. యాక్చువల్లీ వన్ థింగ్ ఈజ్ ద డిసప్పాయింట్ ఏంటంటే అక్కడ కాయిన్ పెట్టడం అనేది సెంటిమెంట్గా ఫీల్ అవుతాం. బట్ టుడే కొంచెం బిజీగా ఉండడం వల్ల అది అలౌ చేయలేదు. బట్ మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదా, మా ఫ్యామిలీ. ఫ్యామిలీ. ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కాయిన్ పెట్టడాన్ని కూడా ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారని మనకు అర్థమవుతోంది ఇప్పుడు.
చూస్తున్నాం కదా, విఐపీలు కూడా పెద్దమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గవర్నర్ గారి సతీమణి సుధా మేడం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. కుటుంబ సమేతంగా, అంటే పిల్ల పాపలతోటి, మనవరాళ్ళతోటి అట్లా కుటుంబ సమేతంగా మంచి రోజులు అమ్మవారివి. సో శుక్రవారం దట్టు వారాహి నవరాత్రోత్సవాల చివరి రోజు. సో ఇది ఒక స్పెషల్ డేగానే చూస్తారు. అందుకని విఐపీలు సామాన్య భక్తులతో పాటు కిక్కిరిసిపోతారు పెద్దమ్మ తల్లి ఆలయంలో. అందులో మనకు నిదర్శనంగా మనం వచ్చిన టైంలోనే గవర్నర్ సతీమణి గారు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మేడం వెళ్ళి కూడా లోపలికి ఒక 15-20 మినిట్స్ అయింది. ఖచ్చితంగా ప్రత్యేక దర్శనాలు, స్వామివారి అమ్మవారి ఆతిథ్యాన్ని కూడా అయ్యగారులు ఖచ్చితంగా మేడంకి ఇచ్చి ఉంటారు. సో ప్రత్యేక తీర్థ ప్రసాదాలని, ప్రత్యేక పూలని, అలాగే వస్త్రాలని, అమ్మవారి వస్త్రాలని కూడా తప్పకుండా వారికి ఇచ్చి ఉంటారు. సో ప్రత్యేకమైన తీర్థ ప్రసాదాలని స్వీకరించి గవర్నర్ సతీమణి ప్రస్తుతం ఇందాకే మన కళ్ళ ముందే వెళ్ళారు. పెద్దమ్మ తల్లి ఆలయం జూబ్లీ హిల్స్లో మనకు ఎంత ప్రసిద్ధి చెందింది తెలుసు. ఆలయం కూడా భక్తులతో కిక్కిరిసిపోయి ఉంది. ఉదయం సాయంత్రం తేడా లేదు. ఉదయం అంతా బోనాల భక్తులందరూ, మనకు బోనాలు తీసుకొచ్చిన భక్తులతో నిండిపోయింది. ఇప్పుడు సాధారణ భక్తులు కానీ శాకంబరి అమ్మవారిగా ఉన్న అమ్మని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. ప్రధాన అర్చకులు చంద్రమౌళి శర్మ గారు మనతో ఉన్నారు. ఈ రోజుకు సంబంధించి ప్రత్యేకత ఏంటి గురుగారు? శ్రీ పెద్దమాంబ దేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈ రోజున ముగిశాయి. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు ఈ యొక్క దేవాలయంలో త్రిరాత్రోత్సవాలు జరుపుతాము. శాకంబరి ఆషాఢ మాసంలో మన సప్తమి రోజునానంగా మన బుధవారం రోజు ఆరంభమైనాయి. కలశస్థాపన, గణపతి పూజ, యాగశాల ప్రవేశం, నిత్యం కూడా చతుర్వేద పారాయణలు, మూలమంత్ర హోమాలు, మూలమంత్ర అనుష్ఠానాలు, అదేవిధంగా నిత్యం కూడా అమ్మవారికి పూర్ణాభిషేకం, అలంకారాలు. దేవాలయం కూడా అత్యంత సుందరంగా అలంకరించడం జరిగినది. 1000 టన్నులు కూరగాయలు, పండ్లు, పూలతో అలంకారం చేయడం జరిగినది. ఈ 3 రోజులు సుమారుగా దేవాలయానికి 1,00,000 మంది దాకా 1,00,000 మంది భక్తులు కూడా దర్శనం చేసుకోవడం జరిగినది. ఈరోజు ముఖ్యంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఉదయాన్నే రుద్రహోమం, చండీ హోమం, అదేవిధంగా బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవాలు ముగిశాయి. ఈ యొక్క అమ్మవారిని శాకంబరి రూపంలో దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు అందరూ కూడా. పెద్దమ్మకి ఈ రోజు బోనాలు సమర్పించారు భక్తులు. ఇంకా బోనాలు సమర్పించే భక్తులు వస్తూ ఉంటారా? ఎప్పటి వరకు రావచ్చు? ఇది ఇంకా 9 గంటల వరకు వస్తూనే ఉంటారండి. పొద్దున్నే చాలామంది బోనాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుండి ఆరంభమైనాయి. ఇప్పుడు సుమారుగా 7-7:30 అవుతుంది. 9-10 గంటల వరకు బోనాలు సమర్పిస్తారు. టన్నుల కొద్దీ అమ్మవారిని శాకంబరిగా ఈ మొత్తం ఆలయాన్ని కూడా ప్రధాన ద్వారం చుట్టుపక్కల మొత్తం అలంకరించినారు. ఇందాక మేము వచ్చినప్పుడు గవర్నర్ సతీమణి గారు, సుధా మేడం గారు దర్శించుకొని వెళ్తున్నారు. అట్లనే విఐపీలు కానీ ఎంతమంది ఈ 3 రోజుల్లో దర్శించుకున్నారు? చాలా మంది విఐపీలు వచ్చారండి. మినిస్టర్లు వచ్చారు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా అఫీషియల్ లీడర్స్ కూడా వచ్చి దర్శించుకోవడం జరిగినది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూరగాయలు కూడా 1000 టన్నుల కూరగాయలు, అలంకారం చేసిన కూరగాయలు ప్రసాదంగా భక్తులకు వితరించడం, అంటే పంచడం జరుగుతున్నది మా యొక్క ట్రస్ట్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈ రోజు అలంకారం చేసిన వస్తువులన్నీ కూడా పంచుతున్నారా? ఈ 3 రోజుల నుండి అలంకారం చేసిన కూరగాయలు, పండ్లు ఉంటాయి కదా. ఈరోజు రాత్రి పల్లకి సేవ అనంతరము ఈ యొక్క కార్యక్రమం సాధారణ భక్తులకు. గురుగారు, శాకంబరిగా అమ్మవారిని అలంకరించడంలో అర్థం కానీ, శాకంబరి అమ్మవారిని దర్శించుకోవటంలో ఉన్న పరమార్థం కానీ ఏంటి? ఈ శాకంబరి ఉత్సవాలు ఎందుకు చేస్తారంటే, పూర్వం 1000 సంవత్సరాల కింద క్షామం ఏర్పడింది. ఈ యొక్క భూలోకం అంతా కూడా అనావృష్టితో ఉండవల్ల ఋషులు, మునులు అందరూ కూడా అమ్మవారిని వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు కన్నీటితో వర్షాలు కురిపించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో సువృష్టి ఉండాలి అనే ఉద్దేశంతో పాడి పంటలు సమృద్ధిగా పండాలి, మనకు అన్ని రకాలుగా బాగుండాలి ఈ భూలోకం అన్ని, ఆ ఉద్దేశంతో ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు చేస్తారు. చివరి ప్రశ్న, అమ్మవారికి నెక్స్ట్ వచ్చే విశేష సేవలు, పూజలు అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ డేస్ కమింగ్ డేస్లో అంటే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలు ఉంటాయి. అదేవిధంగా ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రోత్సవాలు ఉంటాయి. థ్యాంక్ యూ.
మొత్తానికైతే లక్షల సంఖ్యలో అమ్మవారిని, శాకంబరి అమ్మవారిని ఈ 3 రోజుల పాటు దర్శించుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. భక్తులు కూడా ఇప్పుడు కూడా కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితియే. విఐపీలు, వివిఐపీలు, మంత్రులు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఈ ప్రత్యేక రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చారు. దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి గురించి ఆలయ ప్రధాన అర్చకులు చంద్రమౌళి శర్మ గారు చెప్తున్న పరిస్థితి. మనం ఈవినింగ్ టైం కూడా చూడొచ్చు ఎంత దేదీప్యమానంగా ఈ పెద్దమ్మ తల్లి ఆలయం వెలిగిపోతుందో. విద్యుత్ దీప అలంకరణ చూడొచ్చు. సో ఇట్లాంటి మోడ్లో, ఇట్లాంటి ఒక వైబ్లో దర్శించుకోవాలి, ఈ టెంపుల్ని చూడాలి అని కూడా చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మల్లాపూర్ నుంచి వచ్చాం మేడం. ఎట్లా అయింది దర్శనం? దర్శనం బాగా జరిగింది మేడం. దర్శనానికి హాఫ్ అన్ అవర్ మేడం. ఓకే. శాకంబరిగా అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు, పండ్లు. ఎట్లా అనిపించింది అలంకరణ? అమ్మవారు మా ఇంట్లో ఇళ్ళ దేవత మేడం. ప్రతి మా ఇంట్లో ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుంటాము. ప్రతి నవరాత్రుల టైంలో, శాకంబరి ఉత్సవాల టైంలో అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఆనవాయితీ. మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అమ్మవారి పేరు తలుచుకొని పెద్దమ్మవారి తల్లి. మీకు ఇంటి ఇలవేల్పు అంటున్నారు కదా, సో సాధారణ రోజుల్లో దర్శనంకి ఈ రోజుల్లో దర్శనంకి తేడా ఏంటి? అంటే ఉత్సవాల టైము హ్యూజ్ పబ్లిక్ వస్తుంటారు. అమ్మవారి దర్శనంకి ఇది దర్శించుకుంటే వాళ్ళు బ్లెస్డ్గా ఫీల్ అవుతారు. నేను అదే ఉద్దేశంతో ఈ టైంలో ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా శాకంబరి ఉత్సవాల టైంలో, నవరాత్రుల టైంలో దర్శనం ఎంత బిజీ ఉన్నా రావాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. రెగ్యులర్ గా వస్తుంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు పెద్దమ్మ తల్లి ఆలయానికి? ఆల్మోస్ట్ 25 years. మేమిద్దరం యాక్చువల్గా ఫ్రెండ్స్. We both are from college days we are coming. From college days. కాలేజ్ డేస్ మాకు మెమరీస్. పెద్ద అంటే అమ్మవారికి, పెద్దమ్మ తల్లిని నమ్ముకున్న భక్తులు ఎంత కాలం నుంచి వస్తారు అనడానికి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్ మ్యామ్, మేము అదే మెమరైజ్ చేసుకుంటున్నాము. ఈ టెంపుల్ కి వస్తే ఏం మంచిగా అనిపిస్తుంది? ఓకే, అమ్మవారు అలంకరణ, అది కాకుండా ఈ టెంపుల్ ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది మ్యామ్. ఏది నెక్స్ట్ లెవెల్లో మన గ్రోత్ అన్నిట్లో అమ్మవారు మమ్మల్ని చూసుకుంటుంది అనేది పాజిటివ్. కాయిన్స్ పెట్టడం చాలా ఫేమస్ కదా, మీరు పెడుతూ ఉంటారా? పెడుతుంటాం మేడం, పెడుతుంటాం. మీరు పెడతారా? Yeah. మీకు ఎట్లా అనిపించింది టెంపుల్? ఐ ఫెల్ సో బ్లెస్డ్. ఎందుకంటే ఇలా ఈ టైంలో నేను ఎప్పుడు రాలేదు. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఈ టైంలో ఎందుకో అదొక తెలియని గుడ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అనేవి నేను ఫీల్ అయ్యాను. స్పెషల్ డే కాబట్టి. ఎస్, స్పెషల్ డే అండ్ పాజిటివ్ వైబ్స్, నాట్ ఆల్ ద వైబ్ బట్ ఎందుకో ఒక పాజిటివిటీ అనేది అనిపించింది. మొత్తంగా స్పెషల్ డేస్ అమ్మవారు నిజానికి శాకంబరి ఇందాక ప్రధాన అర్చకులు చెప్పినట్లు శాకంబరి ఉత్సవాలు చేయటంలో కూడా ఒక అర్థం ఉంది. ఈ రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవడంలో కూడా ఒక పరమార్థం ఉంది. సో అందుకనే ఇందాక భక్తులు చెప్పినట్లు అదొక పాజిటివ్ వైబ్, మనకు చుట్టూ ఒక ఆరా, ఒక మంచి పాజిటివ్ మైండ్, అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉన్నాయి అని మనం ఫీల్ అవుతామని నిజానికి భక్తులు ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇది. మొత్తంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులకు సంబంధించిన సందడి.